నా పేరు మణి, రణసింతల మాది. మాకు రోడ్లు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు. అన్ని ప్రభుత్వ పథకాలు మొత్తం అందుతున్నాయి. మా ఎస్సీ కాలనీకి అన్నీ బాగున్నాయి. ఈసారి ఓటు పిన్నెల్లి రామకృష్ణ గారికి మా ఓటు మొత్తం. నా పేరు థామస్, రణసింతల మాది, ఎస్సీ కాలనీలో ఉంటాం. మాకు సీసీ రోడ్లు వేసారని ప్రతి అమ్మఒడి కానీ ఏదైనా సరే ప్రజలందరికీ బట్ట నొక్కగానే పడుతున్నాయి. ఇల్లు కానీ నీళ్ళు కానీ ఏ వసతి అయినా ఇబ్బంది పడకుండా మాకు బాగుంది. జగనన్న ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. ఎమ్మెల్యే గారు నెంబర్ 1 అండి. మాకు 4సారి గెలిచారు, 5సారి కూడా తిరుగు లేకుండా గెలుస్తారు. ఏ ఫంక్షన్ పిలిచినా కానీ వచ్చేస్తారండి. ఎస్సీ ఎస్టీ బీసీ అనేది లేదు తేడా. ప్రతి ఒక్కళ్ళు పిలవగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్తారు. ఈసారి మా అందరూ ఓట్లు ఎమ్మెల్యే పిఆర్కే గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరం కోరుకుంటున్నాము. డేగల జ్ఞాన సుందరి, మాది రణసింతల, అంబేద్కర్ కాలనీ, ఐసీ కాలనీలో గురించి నేను మాట్లాడుతున్నా. మాకు చేసిన మేలును మేము తెలుసుకుంటే ఈరోజు అన్నం తింటున్నామంటే, ఈ స్థితిలో మేము ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి గారు వైఎస్ శేఖర్ రెడ్డి గారు, ఆయన మాకు మా పిల్లగాడికి చదువులు ఇంజనీర్ చదువు చదువుతుంటే మేము కట్టలేని పరిస్థితులు, తినలేని సాతలో ఉంటే ఆయన మా కొడుకు ఫీజు కట్టింది. ఆయన ఫీజు కట్టడం నా కొడుకు ఇంజనీర్ చదివింది. ఇంజనీర్ చదువు చదివి నా కొడుకు ఈరోజు జాబ్ వచ్చి ఈరోజు మేము అన్నం తినగలుగుతున్నాం. ఆయనను మేము ఎప్పుడు మా హృదయాల కొలుపై ఉంటాము. ప్రతి అన్నం తినే రోజు ఆయన మేము జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే ఆయన మాకు అన్నం పెట్టింది. ఆయన మాకు ఎంతో కృతజ్ఞత చూపిండు. ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతమై ఉంటాము. మా కాలనీలో కూడా మాకు ఎన్నో మరి నీళ్లు చేసిండు. కొంత మాకు రోడ్లు వచ్చినాయి. ఆయన పాలనలో మాకు రోడ్లు సిమెంట్ రోడ్లు పడ్డాయి. స్కూళ్ళు దిద్దబడి ఉన్నాయి. పిల్లలకి అమ్మఒడి పిల్లల బడులు. మళ్ళీ ఆయన సీఎంగా రావాలా, మళ్ళీ ఆయన సీఎం స్థానంలో మేము సీఎంగా చూడాలని మళ్ళీ ఆయన చూడాలా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే. మాకు మేము ఎప్పుడు పోయినా మా ఎమ్మెల్యే గారి దగ్గరకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి మాకు నీళ్ళు లేవయ్యానా, రోడ్లు లేవైనా మాకు రోడ్లు వేయించింది. మాకు ఆయన ఎప్పుడు పోయినా మాకు మెలుగు ఎమ్మటే మా సొంతం తీసుకుంటుండే. ఆయన మాకు మేలు చేస్తుంది. ఆయనకు మళ్ళీ మేము ఓట్లు వేసి ఆయనే మేము ఈ మంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని ఆయనకే మా ఓట్లు, మా ఎస్సీ కాలనీ ఓట్లు 400 కడప ఓట్లు మా ఎమ్మెల్యే గారికి ఆయన మాకు ఓట్లు వేసి మేము గెలిపించుకుంటాం.